ఏపీ సీఎం చంద్రబాబు కాసేపట్లో కాకినాడ జిల్లాలో పర్యటించనున్నారు. పెద్దాపురంలో నిర్వహించనున్న స్వర్ణ ఆంధ్ర స్వచ్ఛ ఆంధ్ర కార్యక్రమంలో చంద్రబాబు పాల్గొనున్నారు. మరి కాసేపట్లో పెద్దాపురం జి రాఘంపేట రోడ్డులో ఏర్పాటు చేసిన హెలిప్యాడ్ కు చేరుకుంటారు. అక్కడి నుంచి పెద్దాపురం చేరుకుంటారు. 10వ వార్డులో మ్యాజిక్ డ్రైన్ స్వచ్ఛ రథాల్ని పరిశీలిస్తారు. అనంతరం స్వచ్ఛ ర్యాలీని ప్రారంభిస్తారు. అనంతరం ప్రజావేదిక వరకు ర్యాలీగా చేరుకుంటారు. అక్కడ ఏర్పాటు చేసిన స్టాల్స్ ను సీఎం చంద్రబాబు పరిశీలించనున్నారు. అనంతరం ప్రజావేదిక సభా కార్యక్రమానికి హాజరవుతారు. ఇక మధ్యాహ్నం తర్వాత పూర్ణ కళ్యాణ మండపంలో టీడీపీ కార్యకర్తల సమావేశానికి చంద్రబాబు హాజరవుతారు. భవిష్యత్ కర్తవ్యాలపై క్యాడర్ కు ఆయన దిశానిర్దేశం చేయనున్నారు. సీఎం చంద్రబాబు పర్యటన కోసం అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. పటిష్ట బందోబస్తు ఏర్పాటు చేశారు. ఏర్పాట్లను జిల్లా కలెక్టర్ షాన్ మోహన్ అధికారులతో కలిసి పరిశీలించారు. ఇక ఏపీ సీఎం చంద్రబాబు నాయుడు పర్యటనకు సంబంధించి మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి సతీష్ అందిస్తారు. సతీష్. సుమిత్ర, కాకినాడ జిల్లా పెద్దాపురం నియోజకవర్గంలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ సీఎం చంద్రబాబు నాయుడు అయితే పర్యటించనున్నారు. దీనికి సంబంధించి పూర్తి స్థాయిలో అన్ని రకాల ఏర్పాట్లు జిల్లా కలెక్టర్ షాన్మోహన్, అదేవిధంగా ఎస్పీ బిందు మాధవ్ సమక్షంలో అన్ని రకాల ఏర్పాట్లు అయితే మాత్రం సిద్ధం చేశారు. అయితే సీఎం చంద్రబాబు నాయుడు అయితే పెద్దాపురం నియోజకవర్గంలో ఈరోజు ఉదయం నుంచి సాయంత్రం వరకు కూడా పలు కార్యక్రమాలు అయితే పాల్గొంటారు. ఉదయం 10 గంటలకి ఉండవల్లి నుంచి హెలికాప్టర్లో పెద్దాపురం చేరుకుంటారు. అక్కడి నుంచి 10వ వార్డులో ఏర్పాటు చేసిన మ్యాజిక్ డ్రైన్ పరిశీలిస్తారు. పరిశీలించిన అనంతరం కూడా అంటే స్వర్ణాంధ్రప్రదేశ్ స్వచ్ఛత ఆంధ్రప్రదేశ్ అనే కార్యక్రమానికి ఈరోజు పెద్దాపురం నియోజకవర్గంలో శ్రీకారం చుట్టారు. శానిటేషన్ వర్కర్లతో కూడా కొంతసేపు చంద్రబాబు నాయుడు అయితే మాత్రం మాట్లాడనున్నారని చెప్పుకోవచ్చు. వాళ్ళ పరిస్థితులు అసలు ఎలాంటి పరిస్థితులు ఉన్నాయనే అంశంపై వాళ్ళతో స్వయంగా మాట్లాడి తెలుసుకొని ఉన్నారు. ఆ తర్వాత అక్కడి నుంచి మెయిన్ రోడ్లో ఆంధ్రప్రదేశ్ వ్యాప్తంగా కూడా స్వచ్ఛత ర్యాలీకి సంబంధించి ఒక అవగాహన అయితే మాత్రం ప్రతి ఒక్కరికి కూడా కల్పించనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. స్వచ్ఛత ర్యాలీ దగ్గర నుంచి ప్రజావేదిక వద్దకు అయితే మాత్రం ర్యాలీగానే చంద్రబాబు నాయుడు రానున్నారని చెప్పుకోవచ్చు. ప్రజావేదిక వద్ద ఏర్పరిచిన స్టాల్స్ కానీ, లేకపోతే P4 లబ్ధిదారులు కావచ్చు, లేకపోతే దానికి సంబంధించిన మార్గదర్శకులు వీళ్ళందరితో కూడా సమావేశమయ్యి అసలు P4 సంబంధించి ఏ విధంగా అంటే స్వర్ణాంధ్రప్రదేశ్ స్వచ్ఛత ఆంధ్రప్రదేశ్ ముఖ్య ఉద్దేశాన్ని అయితే మాత్రం ఈ రోజు చంద్రబాబు నాయుడు పెద్దాపురం నియోజకవర్గంలో అయితే మాత్రం మాట్లాడనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అనంతరం అక్కడి నుంచి అయితే మాత్రం సామర్లకోట పూర్ణ కళ్యాణ మండపంలో ఏర్పాటు చేసిన కార్యకర్తల సమావేశంలో కూడా పాల్గొంటారు. అంటే ఉమ్మడి తూర్పుగోదావరి జిల్లా వ్యాప్తంగా కార్యకర్తల సమావేశంలో ఈ రోజు చంద్రబాబు నాయుడు అయితే మాత్రం మాట్లాడనున్నారు. టీడీపీ కార్యకర్తలందరికీ కూడా దిశ ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఇక ప్రభుత్వ కార్యక్రమాలు కానీ లేకపోతే అభివృద్ధి సంక్షేమం ఈ రెండు కార్యక్రమాలని కూడా ప్రజల్లోకి ఏ విధంగా తీసుకెళ్లాలనే అంశంపై చంద్రబాబు నాయుడు ఈ రోజు మాట్లాడనున్నారని కూడా మనం చెప్పుకోవచ్చు. అక్కడి నుంచి హెలిపేట వద్దకు చేరుకుని సాయంత్రం 5 గంటలకి ఉండవల్లి కూడా హెలికాప్టర్ లో చేరుకుంటారని కూడా మనం చెప్పుకోవచ్చు. సుమిత్ర, థ్యాంక్ యూ సతీష్ ఫర్ ద అప్డేట్స్.